చూడు వచ్చిరాగడతాను బీట్ అంటాడు పెద్ద రేష్మి చెప్తారావు క్లాస్మేట్ ఇగో మా క్లాస్మేట్ మరి బీటాలపోతే ఇంకేమన్నా ఏంది చెల్లె చెల్ల అంటే నీ బాబా పిల్ల ఆయన చెల్లె అంటే తప్పే అక్క అక్క అంటే నీ చిన్న బాబా పిల్ల ఆయన పెద్దవా నీ పెద్దనాయన పిల్ల ఆయన చిన్నవా చూడు చిన్నవాటి నీ చిన్న పిల్ల ఆయన ఇంకా అత్తమ్మ అత్తమ్మడి నీ మామ పిల్ల ఆయన మరి ఆంటీ ఏదత్తానో చెయ్యి నీ మీద మందు వచ్చు మరి దీన్ని ఏమని పిలవాలరా లంజాన్ని పిలిస్తే బాడి కావాలా కంచె వస్తే కుంట కడకచ్చుకోవాలి మళ్ళా మీకు అంటాడు ఎవరే మేమా మేము లేడీస్ లేడీస్ లాడీస్ పట్టలేదు నువ్వెవరు మేమా మమ్మల్ని ఆడోళ్ళు మీరు ఆడోళ్ళ మొగలు అంటలేదు నువ్వెవరు మేమా మేము ఆడదారా ఈ దీన్ని ఆడదాన్ని కాదు పిచ్చి మొక్కన్నా నువ్వెవరు మేమా నువ్వు మనిషివా నువ్వు కుక్క 5 వరకు వచ్చిన పంది అంటలేదు నువ్వెవరు క్వశ్చన్కి ఆన్సర్ దొరకటట్టు లేదు మమ్ములా 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 దాసోళ్ళు దాశరానికి పోకలేదు ఏంటి దాశరానికి పోకలేదు అడక తినే బాడిగా ఉండేదంట పోకడే కానీ దాసోళ్ళకి వచ్చినారు చూడు భగవంతుడు రాత రాత రాసింది ఇట్లా అడక తింటాను మరి నా రాత నీకు ఎప్పుడు వస్తుంది రాత ఆయన పోతాడు దాసిదానివా బిడ్డ దాసి బిడ్డ దానివల్ల ఉంచాలమ్మా బిడ్డ అయ్యో సంగమే లేదంట బిడ్డ నా ఊరలాగా నడుచుకుంటే పోతగా నీ చేతి ముచ్చబయట పెట్టనమ్మా మా దొరదాన్ని చెప్పిందని ఏడ్చుకుంటాను అగ్గి దగ్గర కట్టే అయితే నాది పట్టవా నాది పట్టవా వీడికి ఎందుకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినవి నేను పెట్టిపోతాను వచ్చినావు వీడికి ఎందుకు వచ్చినావు నేను కూడా పట్టడానికి వస్తుందా ఏంది నమ్మగాడు పక్క పోయింటే ఉన్నాడు పోషాలు పోషాలు నామగడే గొల్లల పోషాలు గొల్ల పోషాలు నామగడే ఎప్పుడు మీకు ఇద్దరికి సోపతి ఎక్కడ కలిసింది బిడ్డ మాకు గోదావరికాని కారేజీలా గోదావరికాని కారేజీలా ఏ గ్యారేజ్లా ఆటో కారేజీలా పెళ్ళి ఎక్కడ చేసుకున్నారు మాది అదే కారేజీలో అయింది గోదావరికాని ఫ్లైంట్ లైన్ కాడ మా లవ్వు ఆయన కూరగాయలు పట్టుకొచ్చేది నమ్మబోయేది కూరగాయలు ఆడ కలిసింది మా ఇద్దరు సరే నువ్వు ఏడగత్త నాకేంది కానీ బిడ్డ దాని వల్ల ముచ్చబుట్టమైన పట్టనేరు ఉన్నది నీ చేతి దానం పట్టను అబ్బా నీ బాంచని కాళ్ళు ఎక్కుతా పట్టవయ్యా
ఒక కిత్తు పట్టవయ్యా పట్టవా నా చేత ప్లీజ్ అయ్యో ఈ ఆరోగ్య వల్ల అది సుంపు సుంపు అంట ఆగో ఎల్లికే ఉదిట ఎక్కిరిచ్చి పండ మల్లికే ఉదిట మలిచిచ్చి పండ ఈ సంగమయ్యకు భిక్షం పెడితే ఎల్లి పెట్టకపోతుందా అని ఏడుగురు తాజి బిడ్డలు ధర్మకంతలు మరి తొలసని బేటీకి రావత్తన ఉన్నారు మరి తొలసని బేటీకి రావత్తన ఉన్నారు అయ్యో తల్లిని కన్నులా కన్నుల చూసేనా తల్లిని కన్నులా కన్నుల చూసేనా అయ్య వినవేమే మాతలి గనవేమే అయ్య వినవేమే మాతలి గనవేమే తల్లి రావు కన్న తల్లి సుందరమ్మ తల్లి సుందరమ్మ చెప్పుతున్న ఒక్క మాట నా తల్లివా చెప్పబాయ ఒక్క మాట నా తల్లివా ఓ నీ బాధ్యత నీ కాళ్ళెత్త బాధ్యత ఎవరి కాళ్ళు అయితే గవ్వే తోలు కాళ్ళు ఆయన మొక్కుతాను మా 4 ఉన్నాయి మొక్కుతావు ఏంది మొక్కుతున్నావా మొక్కలేదా అల్లాడు మా మరుదులు అడుగు అవి మొక్కలేదా నా వల్ల ముగ్గురు అదే నా వల్ల నా మరుదులు అయితే పోయి పెట్టచ్చు కదా అయినా ఆగాక ఆయన కిందికి వెళ్ళి మీ దాకా చూసిండు ఇగో ఇస్తలేవట్టు చెప్పదాకేవా చెప్పు చూసి బిడ్డ బిడ్డ నీకు పెళ్ళి అయిందా అని అడిగాడు పెళ్ళి అయిందని అడిగినాక కాలేదని చెప్పి కాలేదన్నాక నేను పెళ్లిగా దానం పట్టనే నాకు పెళ్ళి అయిన వాళ్ళు పెడితే పట్టకపోతాను అయితే దాసుల దానం ముట్టనేరము పట్టనేరము ఇంటి తల్లి వచ్చి ఇరసబెట్టిన ముద్దు కుంచెడు పెట్టిన ముద్దు ఏమి లేదని ఉత్తగా ఎల్లగొట్ట పోతా కానీ మీ దాసుల వృక్ష పట్టణ ఉన్నాడా ముట్టనేరం పట్టనేరం అన్నాడా అబ్బబ్బా నేను అడివి లోపల వాళ్ళు ఎవలోగా వచ్చుననుకున్నా గాని సాక్షాత్తు అన్ని తెలిసిన బహు తెలిసిన బ్రాహ్మణుడు ఉన్నట్టున్నది ఆగో రాజ్యాలు తిరిగేటి రంకు సంఘం అనుకున్న పువ్వులు తిరిగేటి గుడిగ సంఘం అనుకున్న నేను కానీ అన్ని తెలిసిన వేదాంతుడే ఉన్నట్టున్నది ఆ సంఘమయ్య బేటి పోతా నా కడుపు లోపల 2 బిడ్డల తోడ కొడుకుల వరం ఒడిగట్టు అంటారా అని ఆగో సాట కొమ్మన వరాలు ముత్యాలు పట్టుకొని తల్లి సంగమయ్య బేటికి రావో దేవుడా సంగమయ్య బేటికి రావో దేవుడా సంగమయ్య బేటికి రావో దేవుడా సంగమయ్య బేటికి రావో దేవుడా తల్లి బయలెల్లి రాది నారాయణ తల్లి బయలెల్లి రాది నారాయణ దేవి బయలెల్లి రాది ఓ దేవుడా దేవి బయలెల్లి రాది ఓ దేవుడా ముంగల్ల దర్వాజా నారాయణ దర్వాజా నారాయణ ముందుగా హరివాడి రాది నా తల్లిలో ముందుగా రాది నాది నా తల్లిలో యా గండలాంటి దర్వాజా ఓ దేవుడా గండలాంటి దర్వాజా ఓ దేవుడా బయలెల్లి రాది నారాయణ సంగమయ్య బేటికి రావో దేవుడా సంగమయ్య బేటికి రావో దేవుడా యా తల్లి వచ్చినాది సుందరమ్మ యా సంగమయ్యను చూసేవో దేవుడా సంగమయ్యను చూసేవో దేవుడా సంగమయ్యో అయ్యరావు సంగమయ్య సంగమయ్య అయ్యరావు సంగమయ్య సంగమయ్య అయ్యరావు సంగమయ్య సంగమయ్య మా దాసుల ముఖ్యమాట సంగమయ్య మా దాసుల ముఖ్యమాట సంగమయ్య అది ముట్టనేరం అన్నమాట సంగమయ్య అది ముట్టనేరం అన్నమాట సంగమయ్య అది పట్టనేరం అన్నమాట సంగమయ్య అది పట్టనేరం అన్నమాట సంగమయ్య ఏ ఊరు ఉంది తండ్రి ఓ నాయన ఊరు ఉంది తండ్రి ఓ నాయన ఏ పల్లె ఉన్నదయ్యా సంగమయ్యా ఏ పల్లె ఉన్నదయ్యా సంగమయ్యా చేతి వృక్షం పట్టరాదా ఓ నాయన వృక్షం పట్టరాదా ఓ నాయన అయ్యో బిడ్డన కన్న బిడ్డన వీడో బిడ్డన కన్న బిడ్డన వీడో అయ్యో బిడ్డన కన్న బిడ్డన వీడో బిడ్డన కన్న బిడ్డన వీడో అయ్యో నీ బుద్ధి మెచ్చినాను నా వీడో బుద్ధి మెచ్చినానే నా వీడో నీ జ్ఞానం వల్ల మెచ్చినానే నా వీడో జ్ఞానం వల్ల మెచ్చినానే నా వీడో ఏ ఊరు ఉన్నదమ్మా నా వీడో ఏ ఊరు ఉన్నదమ్మా నా వీడో ఎదురద్ద ఉన్నదమ్మా నా వీడో ఉన్నదమ్మా నా వీడో మారుగొండ పువ్వులమ్మా నా వీడో మారుగొండ
ఎక్కడుంటే నా బిడ్డ రావు తంగమయ్యా తంగమయ్యా నా రాజ్యం అడిగినావా నాయనా నా దేశం అడిగినావా తంగమయ్యా మాది ఇక్కడికి దగ్గరుంటే ఓ నాయనా ఓ నాయనా మా రాజ్యం అడుగుతున్నా మా దేశం అడుగుతున్నవా తండ్రి ఇక్కడికి దగ్గర బార 12 ఆవడ తెచ్చ 12 ఆవడ మీద ఆగో సుందరసేన పట్టాన్ని పరిపాలన చేసేటి నా భర్త పేరు సుందరసేన మహారాజు నా పేరు సుందరదేవి రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఏంటి ఏ కొన పదార్థం మాకున్నది తండ్రి అర్థ సంపాదించ భాగ్యం కోరు మూడల్ల కోటల మందరులాట మామిడి తోటల లాగల మందరం మాకున్నాయ్యా నా గర్భవాసం అందు నాకిద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అర్ణవతి దేవి చిన్న బిడ్డ కరుణావతి దేవి పెద్ద బిడ్డ 18 ఏళ్ల పిల్లకు పెళ్లి చేసిన ఇష్పాల పట్టం అల్లుడి పేరు క్షత్రియ మహారాజు పెద్ద బిడ్డ అర్ణవతి అత్తగారింటి కాడ ఉన్నది 7 ఏళ్ల పిల్ల నా బిడ్డ చిన్న బిడ్డ కరుణావతి దేవి చదువు బల్ల నా బిడ్డ చదువుకుంటాంది తండ్రి కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు 1,00,000 వరాలు పోసిన నోడు కొడుకు కాదు తండ్రైన బుర్రైన తన సేను అంటాల గుడ్డిదో కూరుదో కన్న తల్లి కడుపులో ఉంటానంటారు ఇద్దరు బిడ్డల తోడా సంగమయ్యా నాకు కొడుకులు కావాలనా నీ సంగమయ్యా కొడుకుల కోరకయ్యా ఓ నాయనా నేను పూజాలు ఎంత ఉన్నా సంగమయ్యా అయ్యా ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 7 పొత్తులై తన్ని 7 మామూలై తన్ని తండ్రి ఆగో 7 మూల 21 దినము రోజులాయే ఆగో ఇంతకెళ్ళి బయలెల్లి ఎన్నో తీర్థయాత్రలు తిరిగిన ఆగో కాశీ దాకా నోమిన కాశీ లోపలకై ముద్ద కలిపిన ఢిల్లీ నాక నోమిన ఢిల్లీ లోపల ఢీగమ్మ ఎత్తిన ఆగో ఎందున ఏ దేవుడు రాలేడు నాకు సంతాన బలమోడి కట్టలేదు ఆగో ప్రపంచం మీద ఉన్న 18 అష్టపీఠాల మొక్కిన 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నా ఆగో తిరుపతి తీరంగం ఓనంది మారంది కాశీ విశ్వేశ్వర మంత్రి గౌతేశ్వర కాళేశ్వర ముక్తేశ్వర వాడ రాజ రాజేశ్వర సాయి పూజలు చేసిన ఏ దేవుడు రాలేదు ఇది కాని బిడ్డ కలుగుతారు ఏ దేవుడు చెప్పలేదు ఆగో చివరిసారిగా 7 రోజుల నాటికి పాడబడ్డ గుడి లోపల నాకు దిక్కువై వచ్చినవా తండ్రి నాకు దిగువై వచ్చినవా తండ్రి నా కడుపు లోపల 2 బిడ్డల తోడ కొడుకుల ఓడి కడితేన మా మంచి మాట లేకపోతే ఈ పాడబడ్డ గుడి లోపల నా రక్త అర్పణ చేసి ఆగో లింగానికి రక్తము రాస్తా లింగములో లింగానికి నా తల బాదుకొని నా ప్రాణం తీసుకుంటానయ్యా ఓ సన్నయ్యా తండ్రి అయ్యా తంగమయ్యా ఇద్దరి బిడ్డల తోడ నాకు కొడుకు బలము కావాలి లేకపోతే తండ్రి నీ ప్రాణాలక్కడ ప్రాణం తీసుకుంటానని నా తల్లి ఎప్పుడు తాళ బాదుకుంటున్నదో పరమాత్మకి ఇచ్చారు గుండెలు అన్నది గుండెలకు వెళ్ళమంటున్నాయి మరి వాళ్ళ మాత్రం కనుక మరి కొడుకును అడిగట్టిపోతే రేపు కష్టం వచ్చినాడు రేపు సంగమోడాని మన్ని అంటదో తుమ్మి అంటదో ఉండొచ్చే ముందు కథలు చెప్తానని పరమాత్మ సంగమయ్యా అయ్యో బిడ్డాల కన్న బిడ్డాల వీడు అయ్యో బిడ్డాల కన్న బిడ్డాల వీడు ఒక్కమాట చెప్పుతున్నానా వీడు అయ్యో మాట కన్ను పెట్టుకున్నా వీడు అయ్యో హరవయ్య నాని మాట వీడు అయ్యో నువ్వాల కింద వీడ అయ్యో కళ్ళగాదు నాని మాట వీడు కొల్లపూరి తోడు ఉంటే నా వీడు అయ్యో బిడ్డాల కన్న బిడ్డాల వీడ ఓ బిడ్డాలు ఉన్నది దేవిని 2 బిడ్డలతో నలుగు పడుకు నుంచేది ఉన్నది బిడ్డ కొడుకు ప్రాణీయంగా ఒక్క ముద్ద చెప్పుతున్నా ఏ మాట తండ్రి నీ
నీ గర్భాన కొడుకు పుట్టిన పుట్టకున్న 13 నెలల 3 రోజులు అవసరం నీకున్నది బిడ్డ. శివ శివ బిడ్డ ఒకవేళ నీ గర్భాన కొడుకు పుట్టినాక ఓ బిడ్డ ఒక్క మాట చెప్పుదంట బిడ్డ, నీ గర్భాన కొడుకు పుడితే తల్లి తండ్రి కంటానవని కొడుకు పుట్టేలా ఉన్నది బిడ్డ. బిడ్డ నీ గర్భాన కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన 21 రోజులు 22వ రోజు నాడు పండుగ తెల్లారి ఎట్టుగన్నట్టు బిడ్డ నీ కొడుకు పేరు పెట్టుకున్న 22వ రోజు నాడు నీ ప్రాణం పోతుంది, నీ భర్త ప్రాణం పోతుంది. అయ్యో ప్రాణానికి ఒప్పుకుంటే నా వీటు పడవాడి గంట బిడ్డ నా వీట, అయ్యో లేకపోతే వెళ్ళిపోతా నా వీటు. ఓ బిడ్డ చిన్నదాన ఒక్క మాట చెప్పుతున్న బిడ్డ, కొడుకులు కనే బాబాకి నీకున్నది కానీ సాలే వంతు నీ వంతు లేదమ్మా. బిడ్డ తల్లి లేని పిల్లలు తగ్గల్ల పాలంటలు లేని పిల్లలు వంకల్ల పాలంటరే. అవ్వగల్ల నాడు అంటారు, పాలగల్ల నాడు పాశం అంటారు. బిడ్డ నీ గర్భాన కొడుకు పుట్టినాక 22వ రోజు నాడు నీ ప్రాణం నీ భర్త ప్రాణం పోదని 22 రోజుల కొడుకు ఎవరి చేతుల్లో పెడతావమ్మా. అయ్యో అడుగు తేనకన్న బిడ్డ నా వీడు, అయ్యో హస్తాన చెప్పు ఇస్తానా బిడ్డ, అయ్యో కోరుకుంటే కన్న బిడ్డ నా వీడు. బిడ్డ కోరుకుంటే కొక్కు బంగారు ఎంత ఎండి కావన్న బంగారు కావన్న మరుడు మాణిక్యాలు నీకేమి కావాలి. జంగమయ్యా ఓ జంగమయ్యా రావు జంగమయ్యా జంగమయ్యా నువ్వు ఎంత మాట వలికినావే ఓ నాయనా, ఒక్క మాట అన్నాడు జంగమయ్యా. నా బిడ్డ నీ కడుపు లోపల మాత్రం 2 బిడ్డల తోడ ఒక్క కొడుకు వరం ఉన్నది గాని బిడ్డో, నీకు కొడుకు పుట్టినాక కనే వంతు నీకున్నది గాని చదువుకునే బాకి మాత్రం నీకు లేదే. నీకు కొడుకు పుట్టినాక 21 దినము నాడు పేరు పెట్టుకున్నాక తెల్లారి 22వ రోజు నాడు నీ ప్రాణం పోతదన్నడా. నీ ఒక్కదాని ప్రాణమే కాదు బిడ్డ, నీ భార్య భర్తల 2 జీవనాలు పోయేదున్నదని ఒక్క మాట జంగమయ్య మాట వలకంగా తల్లి గుండెల ఉదిపోతుంది అయ్యా.